నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మనం ప్రతిరోజు ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఈరోజు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొలస్స సంఘానికి ఉత్తరం రాస్తూ చాలా చక్కని విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నాడంటే ఆయన అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి అని చెప్తున్నాడు. అంటే పౌలు గారు ఒక మంచి విశ్వాసి గదా! ఒక మంచి దైవజనుడు గదా! మంచి దైవజనుడైన, మంచి విశ్వాసి అయిన ఈయనలో ఒక బలము పనిచేస్తా ఉంది. ఆ బలం ఎవరిది అంటే తన బలం కాదంట. ఏమంటున్నాడంటే కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రియ అంటే మనకు తెలుసు. పనులు అని మనకు తెలుసు. అంటే పనులన్నీ జరిగించడానికి కావలసిన శక్తి అంతా కూడా అది నా సామర్థ్యం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు. కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే కార్యాలు సిద్ధించేలాగున దేవుడు పౌలు గారిని తన బలముతో, శక్తితో నింపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా! ఈ రోజున విశ్వాసులంగా మనం చాలాసార్లు బేలగా మాట్లాడుతున్నాం. నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర బలం లేదు, నా దగ్గర అది లేదు, ఇది లేదు, అందుకని నేను జీవితంలో రాణించలేను, రేడించలేను అని చాలాసార్లు మనల్ని మనం తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజున పౌలు గారు చెప్తున్న మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. నిజమే, మన దగ్గర ఏమీ లేదు, ఏ శక్తి లేదు, ఏ జ్ఞానము లేదు. కానీ మనలో ఒక విశ్వాసిలో కార్యసిద్ధి కలుగచేయు ఆయన బలం ఉందంట, ఆయన క్రియాశక్తి ఉంది అంట. ఎంత అద్భుతమైన విషయమో కదా! అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుచూ ఉన్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే కూడా మనం అడిగింది కొంచెమైతే, మనం అడిగింది ఒకటైతే ఆయన 4 రెట్లు, 10 రెట్లు ఆయన మనకు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. కార్యసిద్ధి కలుగచేసే ఆయన శక్తిని దేవుడు నాకిచ్చాడు. ఇంతకీ ఈ శక్తి మన లోపలికి ఎలాగొస్తుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ శక్తి మన లోపలికి రావాలి అంటే తప్పకుండా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని లేఖనం చెప్తూ ఉంది కదా! ఈ రోజున విశ్వాసం ఉంటే దేవుడు తన కార్యాలు సాధించడానికి కావలసిన శక్తితో, బలముతో దేవుడు మనల్ని నింపే గొప్ప దేవుడైనాడు. అదే విషయాన్ని మనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా అని చెప్తున్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా అంటే ఆయన మన లోపల ఉండాలి. మన లోపల ఆయన ఆ శక్తిని, బలాన్ని మనకి ఇవ్వాలి అంటే తప్పకుండా ఆయనకి ఇష్టమైన విశ్వాసము, ఆయన మీద విశ్వాసం మనకున్నట్లయితే తప్పకుండా మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటాము అని ఈయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అని చెబుతూ ఏమంటున్నాడంటే
కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు తన బలంతో విశ్వాసము ద్వారా నన్ను శక్తితో నింపుతూ ఉన్నాడు. ఆయన శక్తి నాకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టే నేను పోరాడుతూ ఉన్నాను, ప్రయాసపడుతూ ఉన్నానన్నాడు. అంటే అక్కడ 2 పనులు చేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏం చేస్తున్నాడంటే ఒక పక్కన పోరాటం, ఒక పక్కన ప్రయాస. అంటే దేవుడు బలం ఇచ్చాడు గదా! దేవుడు శక్తి ఇచ్చాడు గదా! ఇంక నేను ఖాళీగా కూర్చుంటే మన పనులన్నీ అయిపోతాయి అనుకోవాల్సిన అవసరత లేదు. ఆయన శక్తి ఇచ్చాడు గాబట్టే పోరాటాలున్నా ఆ పోరాటాలలో నేను పోరాడుతున్నాను అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి విశ్వాసికి రకరకాల పోరాటాలున్నాయి. కుటుంబంలో పోరాటం, అనారోగ్యాలతో పోరాటం, సమస్యలతో, ఆర్థిక విషయాలతో పోరాటం. ఈ రోజున రకరకాల పిల్లలతో పోరాటం, భార్యతో, భర్తతో పోరాటం. ఈ రోజున రకరకాల పోరాటాల మధ్యలో సగటు విశ్వాసి నలిగిపోతూ ఉన్నాడు. మరి పోరాడడానికి చాలామందికి శక్తి సరిపోవటం లేదు. కారణం ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసము తక్కువ అవడం వల్ల శక్తి తక్కువైపోతుంది. అందుకనే చాలామంది అంటున్నారు, నేను పోరాడలేకపోతున్నా, నేను జయించలేకపోతున్నా, నేను సమస్యలని, శోధనల్ని ఎదుర్కోలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు అని చాలామంది నిరాశలోకి, బెంగలోకి, భయంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రతి విశ్వాసికి దేవుడు తన శక్తిని అపరిమితంగా కుమ్మరించే గొప్ప దేవుడైనాడు. ఆ శక్తి యేసు ప్రభువు ఎలాగైతే సమస్యలతో ఆయన పోరాడి జయించాడో అదే శక్తిని యేసు ప్రభు పిల్లలంగా ఆ శక్తిని, బలాన్ని దేవుడు మనకిస్తాడు కదా. ఆయన అంటున్నాడు, నేను పోరాడుతూ ఉన్నాను. మనందరికీ తెలుసు మనం పోరాడేది ఈ లోకనాథులతో కాదు కానీ ఆ దురాత్మ సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, ప్రతిరోజు కుటుంబంలో పోరాటం, బయట పోరాటం, ఉద్యోగంలో పోరాటం, రకరకాల పోరాటాల మధ్యలో నలిగిపోతూ చాలామంది నా శక్తి సరిపోవట్లేదు అనుకుంటూ ఉన్నారా? ఆయన శక్తి మన లోపల ఉండాలి అంటే తప్పకుండా విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించినట్లుగా అని ఎఫెసీ 3:15లో మనం చదివాం కదా. విశ్వాసము ద్వారా మాత్రమే ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమంటే పోరాటాలు ఎన్నున్నా విశ్వాసం లెవెల్ మాత్రం తగ్గకూడదు. ఏమంటే దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గిపోవడానికి ఆస్కారం లేకుండా మనం భక్తి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమంటే పోరాడుతూ ఉన్నాడంట, ఇంకా ప్రయాస పడుతున్నాడంట. అంటే పోరాటం ఒక్కటే చేయట్లేదు, తను దైనందిన జీవితంలో తను ఏ పనులు చేయాలో ఒక దైవజనుడిగా, లేక ఒక విశ్వాసిగా, లేక ఒక కుటుంబ సభ్యునిగా తను ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అవన్నీ చేయడానికి అతను ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు పోరాటం ఉంది కదా, అందుకని నేను ఇంకా ఈ బాధ్యతలు నాకు అవసరం లేదు అని బాధ్యతలని విస్మరించడంలా బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నాడు. ఎలా నెరవేరుస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఏమంటే విశ్వాసులు కష్టపడాలి. ఏమంటే విశ్వాసులు ప్రభు కోసం త్యాగం చేయాలి. ఏమంటే ప్రయాస పడకుండా మనం ప్రార్థన చేసింది వెంటనే జరగాలి అంటే అది జరగదు. కానీ మనలో కార్యసిద్ధి కలిగచేసే ఆయన శక్తిని బట్టి మనం పోరాడాలి. ఒక పక్కన శోధనలు, సమస్యలు, ఈ రోజున ఎన్ని పోరాటాలు ఉన్నా అవి ఒక చేత్తో పోరాటాలను ఎదుర్కొంటూ ఇంకొక చేత్తో ప్రయాసపడుతూ ఎలాగైతే పౌలు గారు ఆయన ప్రయాసపడుతున్నారో, ఆయన పరిచర్యలో ఎలాగైతే ప్రయాసపడుతున్నారో, ఇంతకీ ఆయన ప్రయాస ఏంటి ఒకసారి మనం చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదివితే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఇంతకీ ఆయన చేసే ప్రయాస, ఆయన చేసే పరిచర్య ఏంటి అంటే ప్రతి మనుష్యుని కూడా క్రీస్తులో సంపూర్ణం చేయాలి, క్రీస్తుకు దగ్గరగా తీసుకురావాలి. అందుకని సమస్త విధములైన జ్ఞానంతో, అంటే రకరకాల దేవుని నుంచి జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానము ద్వారా తన జ్ఞానం కాదు,
పౌలు గారి జ్ఞానం కాదు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానము చొప్పున ఒక్కొక్క మనిషిని కూడా నిర్దోషంగా లేక పరిపూర్ణుడిగా చేయాలని ఆయన ఆరాట పడుతున్నాడంట. అంటే ఈ రోజున మన చుట్టూ ఉన్న మనుషులని ఒక విశ్వాసి తన కుటుంబ సభ్యులను కానీ తన సంఘ సభ్యులను కానీ ఒకవేళ ఆ క్రీస్తు దగ్గరికి తీసుకుని రావాలి అంటే మన జ్ఞానము మన తెలివితేటలు పనికిరావు కదా. ఎవరి జ్ఞానం కావాలి అంటే సమస్త విధములైన జ్ఞానముతో అంటున్నాడు. అంటే జ్ఞానం అడుగుతున్నాడు. అయ్యా, ఫలానా వ్యక్తిని నీ దగ్గరికి తీసుకురావాలి, ఫలానా వ్యక్తిని పశ్చాత్తాప పడేలాగా చేయాలి, ఫలానా వ్యక్తిలో విశ్వాసాన్ని కలిగించాలి. దేవా, నాకు సహాయం చేయవా? నేను నా సొంత బలముతో నా సొంత జ్ఞానముతో నేను ఇది చేయలేనయ్యా అని ఆయన దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఒక్కొక్క వ్యక్తిని క్రీస్తులో సంపూర్ణంగా చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడో. ఈ రోజున విశ్వాసులమైన సేవకులమైన ఈ రోజున మనం కూడా ఇలాగే పోరాటాలని ఒక చేత్తో ఎదుర్కొంటూ ఒక చేత్తో ప్రయాసపడుతూ చక్కగా మన చిన్న కుటుంబాన్ని అలాగే దేవుడు మనకిచ్చిన సంఘాన్ని లేక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది పోరాటాలలో పడిపోయి ఎంతసేపు పోరాటాలను ఎదుర్కోవడమే సరిపోతుంది కానీ దేవుని కోసం పనిచేసేవాళ్ళుగా కానీ అది ప్రార్థన అయినా అది ఒకవేళ పరిచర్య అయినా ఈరోజున చాలామంది చేయలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే నా బలం సరిపోవట్లా, నా శక్తి సరిపోవట్లేదు అంటున్నా. కానీ ప్రతి విశ్వాసికి కార్యసిద్ధి కలుగజేసే దేవుడు తన శక్తిని మనకిస్తాడు. ఆ శక్తి మన లోపల ఉండాలి అంటే మన దగ్గర ఉండాల్సింది డబ్బులు కాదు కానీ మన దగ్గర ఉండాల్సింది ఆ గొప్ప దేవుని మీద అచంచలమైన విశ్వాసం. ఏమండి, పౌలు గారు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నోసార్లు చెరసాలకు వెళ్ళారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారు, కనీసం వేసుకోవడానికి వస్త్రాలు కూడా ఒకటే ఉంది ఆయనకి. ఏమండి, చలితో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు, ఎన్నోసార్లు ఆపదలు వచ్చినాయి. అన్ని ఆపదల మధ్యలో కూడా ఆయన అంటూ ఉన్నాడు, నాలో కార్యసిద్ధి కలుగచేసే ఆయన శక్తి ఉంది. ఈరోజు ఇన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నానా? ఈరోజు ఇంతగా ప్రయాసపడుతూ ఉన్నానా? పోరాటాలు నన్ను అలసిపోయేలా చేయట్లా, పోరాటాలు నాలో ఉన్న శక్తిని తగ్గించడం లేదు. అందుకనే నేను పోరాటాలను ఎదుర్కొంటూ కూడా మన దేవుని కోసం ప్రయాసపడుతున్నాను. అది ప్రార్థన అయినా, అది పరిచర్య అయినా, అది సువార్త అయినా, అది వాక్యం చదవడమైనా, లేకపోతే ఒక వ్యక్తిని ప్రభువులోకి తీసుకురావడానికి సమస్త విధములైన జ్ఞానముతో బోధిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి, ఒక వ్యక్తిని మలచాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏమంటే బోధ చేస్తూ ఉన్నాడంట. అంటే విసిగిపోకుండా, కోపపడకుండా, లేక ఇంక మనిషి ఇంతే అని అనుకోకుండా ఓపికగా చక్కగా ప్రయాసపడుతూ ఉన్నాడు పౌలు గారు. ఈ రోజున మనం కూడా ప్రభువుని అడుగుదామా? దేవా, నా పిల్లల్ని బట్టి నేను విసిగిపోతున్నా, నాకు ఇచ్చిన ఆ కుటుంబాన్ని బట్టి విసిగిపోతున్నా అని చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. విసిగిపోవడం కోసం దేవుడు మనల్ని విశ్వాసులుగా ఉంచలేదు కానీ దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్న వారమే. ఆ శక్తితో పోరాటాలను ఎదుర్కొంటూ ఆ శక్తితో ఓపికగా ప్రయాసపడుతూ ముందుకు వెళ్తామని, అలాగే మన జీవితాల ద్వారా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తులలో సంపూర్ణత మనము కోరుకుంటామని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే మన కుటుంబాలలో నిన్నుంచాడు. ఎందుకంటే నీ ద్వారా కుటుంబం అంతా ప్రభువులోకి రావాలి, నీ ద్వారా నీ చుట్టూ ఉన్నవారు ప్రభు దగ్గర రావాలి. నీ ఒక్క ప్రయాస, నీ ఒక్క శక్తి ఆ కుటుంబం అంతటికి కూడా సరిపోతుంది అనే విషయాన్ని దేవుడు ఈ రోజున మనకు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. మనం కూడా ప్రభువుని అడుగుదామా? ప్రభు, నాలో కార్యసిద్ధి కలుగచేసే నీ శక్తి నాలో నింపండి, విశ్వాసము కలిగి ఉంటాను, పోరాటాల వైపు చూసుకుంటూ ప్రయాసపడడం మానేస్తున్నానయ్యా, మన్నించుము. పోరాటాలను ఎదుర్కొంటూ ఒక పక్కన పోరాటాలు ఎదుర్కొంటూ ఒక పక్కన ప్రయాసపడడానికి నాకు శక్తి దయచేయండి పౌలు గారిలాగా అని మనం అడిగితే తప్పకుండా దేవుడంత శక్తిని మనందరికీ దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. కార్యసిద్ధి కలుగచేసే నీ క్రియాశక్తి మాలో నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా మాత్రమే ఆ శక్తిని మాలో పరిపూర్ణం చేస్తానని నాయన మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మేము కూడా విశ్వాసము కలిగిన వారమే, పోరాటాలను బట్టి కృంగిపోకుండా, లాగా నాయన మాకున్న శోధనలను బట్టి నాయన బెంగపడకుండా, భయపడకుండా పోరాటాలను ఎదుర్కోవడానికి శక్తి దయచేయండి. అంత మాత్రమే కాదు, నీ కోసం ప్రయాసపడ్డానికి, మా ఎదురుగుండా నువ్వు మాకు అప్పగించిన వ్యక్తులను, మా చేతికి అప్పగించిన వ్యక్తులను సంపూర్ణులుగా చేయడానికి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని మాకందరికీ దయచేయము. నాయన పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, మెండైన ఆశీర్వాదాలు కుమరించుము. అంత మాత్రమే కాదు నాన్న, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, వారందరికీ సహాయం చేయము. బలహీనంగా ఉన్న వారిని మీరే ముట్టి బలపరిచి స్వస్థపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమిత్తం మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.